కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం వ్యక్తి అందరూ తాగడానికి పోసే పాలల్లో పడుకొని ఎట్లా స్నానం చేస్తుండో చూడండి అంటూ ఒక వీడియోను బాగా వైరల్ చేశారు సోషల్ మీడియాలో. ఈ వీడియో T10 సుందర్ షార్ట్స్ టీం దగ్గరకు వచ్చింది. నిజాలేందో మాట్లాడుకుందాం పారి. ఒక నిమిషం, T10 సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మీరు చాలా ఎనర్జీని అందించిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ద్వారా కేరళను, ముస్లింలను ఏకకాలంలో బ్లేమ్ చేస్తూ హేట్ థియరీని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యమైన ఫ్రేమ్స్ ను వాడి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. దెబ్బకు వీడియో అసలు లొకేషన్ దొరికింది. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేసినట్టు అది కేరళ వీడియో కాదు, టర్కీకి చెందిన వీడియో. టర్కీష్ వార్తా పేపర్ TRT హెబర్ జూన్ 10, 2020 ఈ వార్తను పబ్లిష్ చేసింది. ఆ వార్తలో ఏముందంటే, టర్కీలోని కొన్యా పట్టణంలో డైరీ ఫామ్ ఉంది. అక్కడ పనిచేసే ఉద్యోగి పేరు ఎంబ్రే సయర్. ఆ సయర్ అనేటోడు పాలల్లో పడుకొని స్నానం చేసిండని అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఇది వార్త సారాంశం. అయితే కేసు కోర్టు దాకా పోయింది. కోర్టులో నిందితుడు మాట్లాడిండు. నేను ఆ పాలలో స్నానం చేయలేదు బాబోయ్ అని మొత్తుకుండు. నేను స్నానం చేసింది క్రిమి సంహారక ద్రవంలో అని చెప్పేసి తన వాదనలు చెప్పుకున్నాడు. కోర్టు ఏం చేసిందంటే సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, 2020లో టర్కీ దేశంలోని వీడియోను పట్టుకొచ్చి 2024లో కేరళ ముస్లింలను బద్నాం చేసే బద్మాష్ పని ఎవడు చేసిండు? ఎవరు పనిగొట్టుకొని ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇంతగానం వైరల్ చేసిర్రు? మీకు అర్థమైతే మాత్రం వీడియో కింద తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.